ఇవన్నీ కూడా సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష గతంలో సమ్మక్క సార జాతరకు ఒక్క పైసా కూడా కేటాయించేవారు కాదు ప్రభుత్వము. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సారక్క జాతరను ఘనంగా జరుపుతూ నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అక్కడ మరి నిన్న వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటి జోడో యాత్ర సందర్భంగా సమ్మక్క సారలమ్మను మేము చాలా ఘనంగా చేస్తామని చెప్పుకుంటుండ్రు. హాస్యాస్పదం అధ్యక్ష. గతంలో వారు ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా ఒక అమ్మవారి జాతరనో ఒక పండుగనో ఒక సంస్కృతినో ఒక సాంప్రదాయాన్ని గౌరవించని వాళ్ళు, బతుకమ్మ పండుగను అధికారికంగా జరపని వాళ్ళు, రంజాన్ను కానీ మరి అదేవిధంగా క్రిస్మస్ను కానీ అధికారికంగా జరపని వాళ్ళు, సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఏడుపాయల జాతర కావచ్చు, ఏ జాతరనైనా కానీ జాతరలాగా చూడకుండా, బోనాలను బోనాల పండుగగా చూడకుండా తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని మరి విధ్వంసం చేసే కార్యక్రమంలో వాళ్ళు భాగం పంచుకొని ఈరోజు కొత్త మాటలు మాట్లాడుతూ మరి ప్రభుత్వాన్ని విమర్శించే వరకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారు గతంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పాలకుల వల్లనే తెలంగాణ నష్టానికి లోనైంది గతంలో అని చెప్పేసి గుర్తు చేస్తూ